शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शिशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। బాలకాండము 32వ సర్గము కుశనాభుని కుమార్తెల వృత్తాంతము. బ్రహ్మయోనిర్మహానాసీత్ కుశో నామ మహాతపాః ఆక్లిష్టవ్రతధర్మగ్నః సజ్జన ప్రతిపూజకః స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బనాన్ వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్ సుతాన్ కుశాంబం కుశనాభం చ ఆధూర్తరజసం వసుం దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మ చికీర్షయా. కుశుడు అను మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు. అతడు అయోనిజుడు, బ్రహ్మమానస పుత్రుడు, గొప్ప తపస్వి, నియమనిష్టలతో వ్రతములను ఆచరించువాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్పురుషులను నిత్యము పూజించుచుండువాడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు, భర్తకు మిక్కిలి అనుకూలవతి. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్త రజసుడు, వసువు అను 4 కుమారులు కలిగిరి. వారు సద్గుణ సంపన్నులు, అన్ని విధముల యోగ్యులు, తల్లిదండ్రులకు దీటైన వారు. తానువాచ కుశపుత్రాన్ ధర్మిష్టాన్ సత్యవాదినః క్రియతాం పాలనం పుత్ర ధర్మం ప్రాప్స్యత పుష్కలం. కుశస్య వచనం శ్రుత్వా చత్వారో లోకసమ్మతాః నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా. అంతేకాదు ఇంకను వారు మిగుల తేజస్శాలురు, మిక్కిలి ఉత్సాహము గలవారు, ధర్మతత్పరులు, సత్యవచనులు. అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను బోధించు కోరికతో ఇట్లనెను: ఓ పుత్రులారా, ధర్మమును గూర్చి సమగ్రముగా ఎరింగి ప్రజాపాలన చేయుడు. పిమ్మట నరవరులను ప్రజాభిమానమును చూరగొన్నవారును అయిన ఆ 4 కుమారులను వెంటనే 4 పురములను ఏర్పాటు చేసుకొనిరి. కుశాంబస్తు మహాతేజాః కౌశంబీం అకరోత్ పురీం కుశనాభస్తు ధర్మాత్మ పురం చక్రే మహోదయం. ఆధూర్త రజసో రామ ధర్మారణ్యం మహీపతిః చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరివ్రజం. ఏషా వసుమతి రామ వసోస్తస్య మహాత్మనః
ఏతే శైలవరాహ పంచ ప్రకాశంతే సమంతతః. మహాతేజస్వి అయిన కుశాంబుడు కౌశాంబీపురమును, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అను పట్టణమును, రాజకుమారుడైన ఆదూర్థరజసుడు ధర్మారణ్యము అను నగరమును, వసువు అను రాజకుమారుడు గిరివ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి. ఓ రామ, ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది. దీని చుట్టూను 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి. సుమాగధి నదీ రమ్య మగధాన్ విస్తృతాయయౌ పంచానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. సైషాహి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః పూర్వాభిచరితా రామ సుక్షేత్ర సస్యమాలిని. సుమాగధి యను నామాంతరము గల సోననదము మిక్కిలి రమ్యమైనది. ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించుచు ఈ 5 పర్వతముల మధ్య మాలవలే శోభిల్లుచున్నది. ఓ రామ, ఈ సోననదమే మహానుభావుడైన వసురాజు మగధ రాజ్యమున తూర్పు నుండి పడమర వరకు ప్రవహించుచు తనకు ఇరుపార్శ్వముల యందు గల పంట పొలములను సస్యశ్యామల మొనర్చుచున్నది. కుశనాభస్తు రాజర్షి కన్యా శతమనుత్తమం జనయామాస ధర్మాత్మ ఘృతాచ్యాం రఘునందన. ఓ రఘురామ, రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యయగు ఘృతాచి అందు 100 మంది కన్యారత్నములను సంతానముగా పొందెను. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలంకృతాః ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహృదాః గాయంత్యో నృత్యమానాశ్చ వాదయంత్యశ్చ సర్వసః ఆమోదం పరమం జగ్ముః వరాభరణభూషితాః. ఆ కన్యామణులు రూప యవ్వన సౌభాగ్యవతులై పువ్వులను, చందనములను, తిలకములు మొదలగు వానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనమునకు విచ్చేసిరి. చక్కని ఆభరణములను ధరించిన వారై అందరును గానములతో, నృత్యములతో, వీణాది వాదనములతో పరమానంద భరితులైరి. అద తాశ్చారు సర్వాంగ్యో రూపేణ ప్రతిమా భువి ఉద్యాన భూమిమాగమ్య తారా ఇవ ఘనాంతరే తా సర్వగుణ సంపన్న రూప యవ్వన సంయుతాః దృష్ట్వా సర్వాత్మకో వాయుః ఇదం వచనమబ్రవీత్. సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారల వలె విరాజిల్లుచుండిరి. సర్వ సద్గుణ సంపన్నలైన వారి యొక్క రూప వైభవములను, లావణ్యముల మిసమిసలను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను: అహం వ కామయే సర్వా భార్య మమ భవిష్యథ మానుషస్త్యజ్యతాం భావో మాయురవాప్స్యద. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః అక్షయ్యం యౌవనం ప్రాప్త అమర్యశ్చ భవిష్యథ. నేను మిమ్ము కోరుకొనుచున్నాను, మీరందరూ నన్ను భర్తగా స్వీకరింపుడు, మానవ రూపముపై మమకారమును వీడుడు, దీర్ఘాయువును పొందుడు. సహజముగా యవ్వనము అస్థిరమైనది, మానవులలో ఇది మిగుల చంచలమైనది. నన్ను వివాహమాడినచో మీ యవ్వనము అక్షయమగును, మీరు దేవతలు అగుదురు. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః అపహాస్య తతో వాక్యం కన్యా శతమధా అబ్రవీత్. తిరుగులేని సంచారశక్తి గల ఆ వాయుదేవుని వచనములను విని ఆ 100 కన్యలు ఆయనను గేలిసేయిచ్చు ఇట్లనిరి: అంతశ్చరతి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ ప్రభావజ్ఞాః స్మతే సర్వాః కిమస్మా నవమన్యసే కుశనాభసుతాః సర్వా సమర్థాస్త్వాం సురోత్తమ స్థానాత్ చ్యావయితుం దేవం రక్షామస్తు తపోవయం. ఓ సురశ్రేష్ఠ, నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుచుందువు. నీ ప్రభావమును మేమందరము ఎరుగుదుము. ఏలమ్మము అవమానించుచున్నావు. మేము అందరము కుశనాభుని కుమార్తెలము. దివ్యశక్తి గల నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్థ్యము మాకు గలదు. కానీ మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై మేము ఆ విధముగా చేయము. మా భూత్ సకాలో దుర్మేధః పితరం సత్యవాదినం నావమన్యస్వ ధర్మేణ స్వయం వరముపాస్మహే పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హినః.
యస్య నో దాస్యతి పిత సనో భర్త భవిష్యతి. ఓ దుర్బుద్ధి, మా తండ్రి సత్యవాది, నీవు ఆయనను అవమానింపరాదు. ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు. మా తండ్రి గారు నిశ్చయించిన వరునే మేము భర్తగా సేవించదము. మా తండ్రియే మాకు ప్రభువు, పరమ దైవము. ఆయన మమ్ము ఎవరికి దానము కన్యాదానము చేయునో అతడే మాకు భర్త యగును. తాసాం తద్వచనం శ్రుత్వా వాయు పరమకోపనః ప్రవిశ్య సర్వగాత్రాన్ని బభంజ భగవాన్ ప్రభు. వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యను. ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా చేసెను. తా కన్యా వాయునా భగ్న వివుసు నృపతేర్గృహం ప్రాపతన్ భువి సంభ్రాతా సలజ్జా శాస్త్రులోచనా. ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకొని పోయెను. వారి గర్వము దెబ్బతినెను. వారు భయ విహ్వలలైరి. ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరిరి. మరియు వ్యాకుల చిత్తలై సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపించుచు నేలపై బడిరి. సచతా దయితా దీనా కన్యా పరమశోభనా దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాంత ఇదమబ్రవీత్. అంతటా ఆ కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీనవదనలై గూనివారై ఇంటను జూచి ఆశ్చర్యచకితుడై ఇట్లు నుడివెను. కిమిదం కథ్యతాం పుత్ర్యః కో ధర్మ మవమన్యతే కుబ్జాః కేన కృతాః సర్వాః వేష్టంత్యో నాభిభాషధ. ఏవం రాజా వినిశ్వస్య సమాధిం సందధే తతః. కుమార్తెలారా, ఇది ఏమి? మిమ్మందరినీ కుబ్జలుగా చేసిన వారెవరు? ధర్మమును అవమానించినది ఎవరు? తెల్పుడు. మాట్లాడకుండా ఏల నేలపై బడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 32వ సర్గము సమాప్తము.